హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ రమ్య నాగేంద్ర. సో ఈరోజు వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రమే అండి, ఓన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హౌస్ ఆఫ్ రమ్య నాగేంద్ర అండ్ అలాగే రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ రింగ్స్ కలెక్షనే, అది కూడా మైక్రోగోల్డ్ ప్లేటెడ్లోనే అనమాట. అండ్ మనస్ఫూర్తిగా లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకరికి ఫేవర్ జరుగుతుంది అని అంటేనే తట్టుకునే బుద్ధి ఉండట్లేదు చాలామందికి. అలాంటిది నన్ను నమ్మి నా కోసం నా కలెక్షన్ నచ్చి లైక్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. పేరున అంటే పేరున ఇంకా అందరి పేర్లు అయితే తెలియదు కాబట్టి సో పేరున అయితే నేను మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి రియల్ కెంపుల్తో ఇక్కడ ఉంది, ఇది లోపలికి పోయింది, నేను తీసి పంపిస్తాను. కానీ బాగుంటాయండి ఇయర్ రింగ్స్. కింద బుట్టా సైజ్ అనేది మంచిగా పెద్ద సైజులో వచ్చింది, అందుకని మనకి లుక్ ఏంటంటే నిండుగా ఉంటాయి అన్నమాట. సో ఏ ఆర్నమెంట్ పైనకైనా సరే వేసుకోవాలి అని అంటే కనుక కింద పెద్ద సైజు ఉన్న బుట్ట తీసుకుంటే మనకి ఏమంటారు గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. రిచ్ లుక్ అని చెప్పను, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి రియల్ కెంపులు అటాచ్ అయి ఉన్నాయి అండ్ అన్కట్స్ కూడా అటాచ్ అయి ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 490 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకునే వాళ్ళైతే కనుక 250 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి. 250 రూపీస్లో 100 రూపీస్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అండ్ 150 రూపీస్ లెస్ ఆన్ ప్రోడక్ట్ ప్రైస్. ఓకేనా? క్యాష్ ఆన్ డెలివరీకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్. సిఓడికి సారీ ఏం చెప్పినా, క్యాష్ ఆన్ డెలివరీకి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్, ప్రీపెయిడ్కి ఫ్రీ షిప్పింగ్. ఎస్ దట్స్ ఇట్, కరెక్ట్గానే చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బుట్టా మోడల్. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇన్ యాంటిక్ పాలిష్. యాంటిక్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి మొత్తం కూడా స్టోన్ ఫిట్టింగ్ అనేది వచ్చేసింది అండ్ కింద కూడా గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చేసారనమాట. స్టడ్ ప్యాడ్ కూడా చాలా క్యూట్గా ఉందండి. సో చిన్న సైజులో బుట్టాలు చాలామందికి ఇష్టం. లైక్ ఏమంటారు ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చు, లేదంటే ఏమంటారంటే ఏ జ్యువెలరీకైనా సరే, గోల్డ్ జ్యువెలరీకి అయినా సరే పెట్టుకునే విధంగా ఉంటుంది. చిన్న అకేషన్ పెద్ద అకేషన్ అనే భేదం లేకుండా దేనికైనా సరే మీరు వేసుకోవచ్చు అనమాట. దీనికైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే స్టోన్ ఫిట్టింగ్ వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టోన్ ఫిట్టింగ్ వచ్చింది అంటే మనకి ప్రైస్ అనేది డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 690 ఉండాలి, బట్ మీకు ఓన్లీ ఫర్ 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది. 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ యాంటిక్ పాలిష్ ఇయర్ రింగ్స్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి అది చాంబలి మోడల్లో, దీస్ ఆర్ ద చాంబలి మోడల్ ఇయర్ రింగ్స్. స్టోన్స్ అంతా కూడా మనకి ఫైన్ వర్క్తో వస్తుందండి. మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తాయి కాబట్టి మనకి కలర్ షేడ్ అవుతుందనే టెన్షన్ అయితే ఉండదు. అండ్ కింద వచ్చేసి మనకి హైదరాబాదీ రియల్ పర్ల్స్తో క్యాపింగ్తో పాటుగా డ్రాపింగ్ అనేది ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ఓన్లీ ఫర్ 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ ప్రీపెయిడ్ ఆర్డర్స్. 590 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ ఫర్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్. 250 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ మీరు పే చేసి ఐటమ్ అనేది బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీలో. సో 100 రూపీస్ అయితే అప్ టు 3 ఐటమ్స్ వరకు 100 రూపీస్లోనే మీరు షిప్ చేయించుకోవచ్చు అండి. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్, 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లోనే మీరు 3 ఐటమ్స్ బుక్ చేసుకోవచ్చు సిఓడికి అయితే కనుక. బట్ 250 రూపీస్ మినిమం సెక్యూరిటీ డిపాజిట్ అయితే కంపల్సరీ, అది ఏ ప్రోడక్ట్స్కి అయినా సరే, ఈవెన్ 200 అయినా 300 అయినా. అండ్ సో ఇవి వచ్చేసి యాంటిక్ పాలిష్ ఇయర్ రింగ్స్ విత్ రియల్ కెంపులు అండ్ రియల్ పచ్చలు, చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్స్ ఉంటాయి. సో ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఐ హ్యావ్ టు రియాక్ట్ ఆన్ దిస్ అండి. యాక్చువల్గా అవ్వాలా వద్దా, ఎందుకు దీన్ని పెద్దగా చేసుకోవాలా లేదంటే వదిలేయాలా
అని ఆలోచిస్తే అనిపించింది ఏంటంటే వదిలేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు అనిపిస్తుంది. బికాజ్ ఐటమ్స్ అనేవి ఐటమ్ కాస్ట్ అనేది మనకి బేస్డ్ ఆన్ క్వాలిటీ. సో నేను చేస్తుంది బిజినెస్. నేను ఇక్కడ పుణ్యానికి ఫ్రీగా కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తానండి అని మాత్రం చెప్పట్లేదు. నాకు పుణ్యం వస్తుందని చెప్పేసి నేను ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇస్తానని అయితే చెప్పట్లేదు. ఎవరైనా సరే బిజినెస్ చేసేది లాభం కోసమే, పొట్టకూటి కోసమే బిజినెస్ చేసుకునేది. లేకపోతే మేమెందుకు అంటే మేమని కాదు, ఎవరైనా సరే బిజినెస్ ఎందుకు చేసుకోవాలి? పొట్టకూటి కోసమే కదా. అంతేగాని ఇప్పుడు 200కి వచ్చిన ప్రోడక్ట్ని 210 రూపాయలకే అమ్ముకోరు, 500కి వచ్చిన ప్రోడక్ట్ని 510 రూపాయలకే అమ్ముకోరు. 10 రూపాయల మీద బిజినెస్ అయితే చేస్తే ఇవాళ రేపు రోజులు గడిచే రోజులైతే కాదు. అండ్ అట్లని చెప్పేసి 500కి వచ్చిన ప్రోడక్ట్ని అయితే 5,000కి అమ్మితే కొనే అంత అమాయకులు అయితే ఈ రోజుల్లో ఎవరూ లేరు. సో ఏ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పెట్టాలి అనేది అయితే మీకు తెలుసు. ఓకే. అండ్ రీటైలర్స్కి హోల్సేల్ కాస్ట్లో అయితే ఎవరు ఇవ్వరు. ఓకేనా? ఇప్పుడు థమ్సప్ ఉందండి, అది లీటర్ థమ్సప్ అనేది జస్ట్ 3 to 10 రూపీస్ లోపే. అంటే నాకు తెలిసి అయితే 3 రూపీసే. మరీ 3 రూపీస్ అంటే మీకు ఏమైనా అనిపించవచ్చేమో, నేను చూసాను ఆల్రెడీ వీడియోస్. సో ఒక 10 రూపీస్కి థమ్సప్ లీటర్ రెడీ అయింది. కస్టమర్కి వచ్చేసరికి అది 70 to 80 రూపీస్లో అమ్ముతారు. అట్లని చెప్పేసి నాకు 10 రూపాయలకే రెడీ అవుతుంది, అది నాకు 10 రూపాయలకే కావాలి అని అంటే నువ్వు పోయి అక్కడ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కాడ కూర్చున్నా కూడా నీకు ఆ 10 రూపాయలకి లీటర్ థమ్సప్ అయితే పోయరు. అంతేనా కాదా? మనం 80 రూపాయలు పెట్టాల్సిందే. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండవా? బాటిల్ కాస్ట్ ఉండదా? ఈవెన్ బాటిల్ కాస్టే ఎక్కువేమో నాకు తెలిసి థమ్సప్ కంటే కూడా. బాటిల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, రిటైల్ కాస్ట్, హోల్సేలర్, మిడిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి, వర్కర్స్తో సహా వాళ్ళందరూ బతకరా? 10 రూపాయలకు తయారు చేసిన థమ్సప్ని 10 రూపాయలకే అమ్ముతే అందరు ఎట్లా బతుకుతారు? మినిమం కామన్ సెన్స్ అండి, మినిమం కామన్ సెన్స్. అసలు ఏందో వచ్చేసి తెగ మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి బాగా తెగ తెలిసినట్టుగా. నాకు నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, వీడియో పెట్టిన తర్వాత వితిన్ 1 అవర్లో రియాక్ట్ అవుతుంది ఒక ఆవిడ. వితిన్ 1 అవర్ 30 మినిట్స్ లోపుగానే రియాక్ట్ అవుతుంది అనమాట. అంటే అంత కాన్సన్ట్రేట్ నువ్వు నా పైన పెట్టినావంటే నేను నీకు ఏదైనా గట్టి పోటీ ఇస్తున్నానా, లేకపోతే నీ చేత ఎవరైనా పెట్టిస్తున్నారా? నీకే బుద్ధి లేక నువ్వు పెడుతున్నావా కామెంట్లు? నీ ఇష్టమమ్మా. ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు బయటకు వచ్చి బిజినెస్లు, జాబ్లు ఎన్నో బేర్ చేసుకొని బతుకుతున్నారు. సో దయచేసి వాళ్ళని తొక్కేసే ప్రయత్నం, యాజ్ ఏ ఉమెన్ నువ్వు కూడా ఆడదానివే, మేము కూడా ఆడవాళ్ళమే. సో ఇంకా కుదిరితే సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ మాత్రం చేయకండి. మీకు వీలైతేనే ఎంకరేజ్ చేయండి, అది కూడా రూల్ ఏమీ లేదు. ఇప్పుడు నాకు లైక్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ నేను ఏమైనా పైసలు ఇస్తున్నాను లైక్ చేయి అని చెప్పేసి. వాళ్ళకి ఇంట్రెస్ట్, ఒకళ్ళు బతుకుతున్నారు అంటే ఇంట్రెస్ట్, ఇంకా ఎదిగితే బాగుంటుంది అని చెప్పేసి అందుకనే లైక్స్ చేస్తున్నారు. నేను అందుకని గివ్ అవే గిఫ్ట్స్ ఇవ్వడం కూడా మానేశాను. ఎందుకంటే జెన్యున్గా లైక్స్ చేసేవాళ్ళు ఎవరో, జస్ట్ ఓన్లీ ఫర్ గిఫ్ట్ చేసేవాళ్ళు ఎవరో తెలియదు కదా. సో అందుకని నేను గివ్ అవే గిఫ్ట్స్ కూడా మానేశాను, ఇవ్వట్లేదు ఎవరికి, ఇవ్వను కూడా. సో బయటకు వచ్చి ఎవరైనా ఏదైనా నెగిటివ్ కామెంట్ చేస్తారేమో, నెగిటివ్గా అంటారేమో అని చెప్పేసి హస్బెండ్స్ ఇంట్లో నుండి బయటికి ఆడవాళ్ళని పంపించట్లేదు. అది నేను నా ఫ్యామిలీలో కూడా చాలామందిని ఫేస్ చేస్తున్నా, అంటే చూస్తున్నా వాళ్ళని. పర్వాలేదు, అన్నిటికీ తట్టుకుంటే బిజినెస్ చేసుకోగలుగుతాము, ఎంతవరకు ఎన్ని డేస్ అని లోపలే ఉండిపోతారు ఉమెన్. సో కంపల్సరీగా బయటికి రావాలి అని నేను ఎంకరేజ్ చేస్తున్నా. మీరేమో మీ ఇష్టానికి వచ్చినట్టు ఇది 10 రూపాయలకే వస్తుంది, ఇది 20 రూపాయలకే వస్తుంది. అయితే వస్తే కొనుక్కో అమ్మా, నిన్నెవడన్నా ఆపిండా? పోనీ నిన్న నా ఛానల్ చూడమన్నారా? ఇంకా ఛానల్ చూడకండి అట మెసేజ్. నీకు చూడబుద్ధి కాకపోతే నువ్వు చూడకు, కళ్ళు మూసుకో, టర్న్ ఆఫ్ చేసుకో, నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేసేసుకో. ప్రాబ్లం ఏంటి? నాకు నీతో రూపాయి ఫాయిదా లేదు. ఒకవేళ నీకు అంత ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చెయ్యు, నేను డైరెక్ట్గా నా పోలీస్ ఆఫీసర్తో, నా రిలేటివే ఉన్నారు, నా కజిన్ బ్రదర్, నేను ఆయనతో కాల్ చేపించి మాట్లాడిపిస్తాను. మీకు ఎలాంటి ఆన్సర్స్ కావాలి నా నుంచి
అలాంటి ఆన్సర్స్ అనేవి నేను డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే నేను మాట్లాడిన అనుకోండి, బిజినెస్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలండి అంటారు. ఎంత ఓపిక ఉన్నా ఎక్కడో ఓ చోట నశిస్తుందండి, ఎవరికైనా సరే నశిస్తుంది. సో అర్థం చేసుకోండి. వచ్చే వాళ్ళని రానివ్వండి, కుదిరితే ఎంకరేజ్ చేయండి, మీ వంతు సహాయం ఇంకేదైనా చేయండి. ఏ రూపకంగా, అమౌంట్ విషయంలో కానీ, సపోర్ట్ విషయంలో కానీ, మీ రిలేటివ్స్లో, నాకు చేయమని చెప్పట్లేదు, ఎవరైనా సరే మీ రిలేటివ్స్లో బిజినెస్ చేస్తున్నాను, నేను బయటికి వెళ్తాను, నేను జాబ్ చేస్తాను అంటే 100కి 200% ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. దేశానికి అవసరం మన లాంటి వాళ్ళు. మీలాంటి వాళ్ళు మాత్రం అస్సలు అవసరం లేదు. మీరు బతికి భూమికి భారమే తప్పించి ఇంకా ఎలాంటి యూజ్ అయితే లేదు. ఇప్పటి నుంచి నెగిటివ్ కామెంట్ ఎవరైనా పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా నంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్ నేను దర్జాగా పెట్టుకుంటున్నా. నా డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ పెట్టండి, నేను చూసుకుంటా మిమ్మల్ని. మీరు మీ ఓవర్ యాక్టింగ్ తగలయ్యా. ఆడోళ్ళని బతకనియరు మా భూమి మీద. అది పెట్టిన వాళ్ళు ఆడోళ్ళే కానీ మగోళ్ళే కానీ ఎవరన్నా కానీ దరిద్రపు కొట్టు బతుకులు బతికి వేస్ట్, చచ్చిపోండి. సో ఇది వచ్చేసి రియల్ కెంపు ఇయర్ రింగ్స్ అండి. బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోన్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అండ్ మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తాయి. కింద వచ్చేసి మనకి గోల్డ్ మువ్వలు అనేవి కింద ఇచ్చారు. ఒకవేళ మువ్వల హారానికి కావాలన్నా సరే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే సమ్వేర్ ఎప్పుడైనా ఆ స్టడ్స్ కన్వీనియంట్గా లేవని కానీ, లేదంటే మోడల్ చేంజ్ చేద్దామని కానీ పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోవచ్చు. ఈవెన్ గోల్డ్ జ్యువెలరీలో కెంపు సెట్స్కి కూడా యూజ్ అవుతాయండి. అంటే మనకి గోల్డ్ వాటితో పేరప్ అవుతాయి ఇవి ఈజీగా. అండ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి మనకి కలర్ ఇష్యూస్ కూడా అస్సలు ఉండవండి, కలర్ షేడింగ్ ఇష్యూస్ అయితే అస్సలు ఉండవు. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సారీ అండి, నా వర్డ్స్ వల్ల ఎవరికైనా హర్టింగ్గా ఉంటే, ఎవరికి అంటే మంచి వాళ్ళు కూడా హర్ట్ అయితే మాత్రం నిజంగా ఐఎమ్ వెరీ సారీ. బట్ ఇంకా వేరే వాళ్ళు, నేను మిమ్మల్ని మంచి వాళ్ళని ఎవరిని ఏమి అనట్లేదు, నన్ను అన్న వాళ్ళని మాత్రమే అంటున్నాను. నేను ఆన్సర్ ఇవ్వాలి అని అనిపించి ఇస్తున్నా. ఎందుకంటే నేను నైట్ పడుకోవాలంటే ఆల్రెడీ నేను ఒక పెయిన్తో బాధపడుతున్నా. దట్టు ఆ మెసేజ్ వచ్చేసరికి నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు. ఒక 1.5 అవర్ డిస్టర్బ్ అయిపోయాను అన్నమాట. నేను ఆల్మోస్ట్ నేను ఇట్లాంటి వాటికి రియాక్ట్ అవ్వను. ఎందుకంటే ఇంకా చిన్న పిల్లనా, ఇట్లాంటి నెగిటివ్ వాళ్ళకు కూడా నేను రెస్పాండ్ అయ్యి నా మనసుని ఖరాబ్ చేసుకొని నేను బిజినెస్ చేసుకోవాలంటే నా మనసు ఎంత కామ్గా ఉంటే, ఎంత కూల్గా ఉంటే నేను ఇంకా అంత మంచిగా వీడియోస్ చేసుకోగలుగుతా. సో అందుకని లైవ్స్ కూడా చేయట్లేదంటే ఇలాంటి చిల్లరగాళ్ళ వల్లనే లైవ్ చేస్తే ఎవరితో ఒకటి వస్తుంది, ఏమీ లేదు పని. ఒక నెగిటివ్ కామెంట్ పెట్టిపోతుంది. పోనీ ఆర్డర్ ఇచ్చిన మొహమా అంటే అది కాదు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏమి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు. వీళ్ళకేందంటే ఇంట్లో ఏం పాల్గొక ఎవరిని ఏమందామా, ఎవరిని ఏం గెలుకుదామా అని చూసేటోళ్ళు. సో ఇది వచ్చేసి 490 రూపీస్ అండి. ఇది కూడా మనకి మైక్రో గోల్డ్ పాలిష్లోనే వస్తుంది. సో ఇందాక చూపించిన మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్స్కి ఏంటంటే పుషర్స్ వస్తాయి, దీనికి మాత్రం స్క్రూస్ వచ్చినాయండి. స్క్రూ వచ్చింది అండ్ బిగ్గర్ సైజు, బట్ రియల్ కెంపు అయితే రాలేదు. ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి స్టోన్ ఫిట్టింగ్ అనేది ఇచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ సైడ్లోనే వచ్చింది. బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ నార్మల్ వెయిట్లో ఉంటాయి, మరీ హెవీ వెయిట్ కాదు, మరీ లైట్ వెయిట్ కాదు, నార్మల్ వెయిట్లో ఉంటాయి. 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో. బ్యాక్ సైడ్ స్క్రూస్ అండి. ఇవి మనకి ఒరిజినల్గా గోల్డ్లో పెట్టుకునే లాంటి స్క్రూస్ అనమాట. సో ఆ థ్రెడింగ్ వచ్చే స్క్రూస్కి ఏమవుతుందంటే దీనికంతా మనకి ఇట్లా చుట్టూ ఇస్తారు కదా, దానివల్ల చెవి అనేది ఇంకాస్త ఎక్కువ లాగుతుంది. ఈ టైప్ ఆఫ్ స్క్రూస్కి నేను ప్రియారిటీ ఇచ్చేది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ స్క్రూ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు నాకు చాలా చిరాగ్గా కాదు, అసలు చాలా పెయిన్ వచ్చింది. ఇవేంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈవెన్ మనం ఇప్పుడు పుష్ బ్యాక్ పెట్టుకునే వాటికంటే కూడా ఇవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో చూసుకోండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా పెట్టడం తీయడం మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇందాక చూపించిన ఈ ఇయర్ రింగ్కి మాత్రం పుషర్ వచ్చింది అండ్ మిడిల్ పార్ట్లోనే మనకి స్టడ్కి ఇది కూడా వచ్చింది. ఓకేనా, మనకి చెవికి ఆగే విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద యాంటిక్ పాలిష్ స్టడ్స్ అండి. ఏదైనా సెట్ పైన అంటే గోల్డ్ సెట్ పైనకైనా సరే మనకి ఇయర్ రింగ్స్ లేవు అని అంటాయి, లేకపోతే ఇండివిజువల్గా క్యాజువల్ బ్లాక్ బీడ్స్కి కానీ అలా వేసుకోవడానికి ఏది వేసుకోకుండా జస్ట్ ఇయర్ రింగ్స్కి ఆఫీస్ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ అయితే ఇది యాంటిక్ పాలిష్ కాబట్టి అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదు. గోల్డ్ కాపీ మాత్రం కొద్దిగా మనం టెన్షన్ పడాలి. ఈ యాంటిక్ కానీ మ్యాట్ కానీ నేను చెప్పేవి ఏవైనా సరే
నేను మీకు క్లియర్ డీటెయిల్స్ అందుకనే ఇస్తాను. తీసుకునే ముందు మీరు అవన్నీ చెక్ చేసుకొని తీసుకుంటారని చెప్పేసి. నాకు అమ్ముకోవడం మాత్రమే ముఖ్యం కాదు. ప్రతిసారి మీ కన్వీనియంట్ని 100% ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు, బట్ 99% మాత్రం ఇవ్వగలుగుతాను. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 390 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్లో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విత్ స్క్రూస్. అండ్ ఇవైతే ఏ కైండ్ ఆఫ్ సెట్కైనా సరే, అంటే మువ్వల హారమే అయి ఉండొచ్చు, కాసుల హారమే అయి ఉండొచ్చు, రూబీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఏ సెట్ ఉన్నా, ఈవెన్ గోల్డ్ ఉన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. అండ్ గోల్డ్ వాటిపైన పెట్టుకుంటే మాత్రం ఇది గోల్డ్ అనే అనుకుంటారు, ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అలాంటి స్క్రూనే వచ్చింది. సో మీరు దీని మందం కూడా చూసుకోండి బిఫోర్ ప్లేసింగ్ ద ఆర్డర్. అన్ని డీటెయిల్స్ క్లియర్గా చూసుకున్న తర్వాతనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయండి. అక్కడికి వచ్చి వాట్సాప్కి వచ్చి జస్ట్ అవైలబిలిటీ చెక్ చేస్తే సరిపోతుందండి. అవైలబుల్ ఉందా లేదా అని అడిగి ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ఏ డీటెయిల్ కావాలన్నా సరే మీకు వీడియోలోనే క్లియర్గా దొరుకుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. దిస్ ఈజ్ 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ప్రీపెయిడ్ ఆర్డర్స్ అయితే ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే అందరి దగ్గర ప్రతిసారి ఫోన్పేలో అమౌంట్ ఉండవు, కొంతమంది చేతి ఖర్చులు కానీ దాచిపెట్టుకుంటుంటారు. బట్ అక్కడ వాళ్ళ గురించి ఆలోచించే విషయంలో నేను కూడా మళ్ళీ బాధపడొద్దు కాబట్టి, అక్కడి వరకు వచ్చిన పార్సిల్ రిటర్న్ రావడం అట్లాంటివి వద్దు కాబట్టి నేను ఏంటది 250 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే అడుగుతున్నాను. నేను హర్ట్ అవ్వద్దు, మీరు హర్ట్ అవ్వద్దు, నేను లాస్ అవ్వకూడదు, మీరు లాస్ అవ్వకూడదు. సో సెక్యూరిటీ డిపాజిట్ అనేది మ్యాండేటరీ అండి, కంపల్సరీగా ఇవ్వాల్సిందే. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇన్ బ్లాక్ స్టోన్లో. ఇది ఒక బ్లాక్ బీడ్స్ కోసం అనుకున్నాను. సో బ్యాక్ సైడ్ స్క్రూస్ వస్తాయి. ఇవి కూడా మనకి మైక్రో గోల్డ్ పాలిష్లోనే వచ్చినాయి. ప్రైస్ వచ్చేసి 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ఒకే సెట్ ఉంది, ఒక సెట్ చూపిస్తాను మీకు, మేబీ కాంబినేషన్కి ఏమైనా సెట్ అవుతుందేమో. మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తుందండి. బ్యాక్ సైడ్ స్టోన్స్ ఏమీ లేవు, బట్ స్క్రూ వచ్చింది, మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే మంచి క్యూట్ సైజ్లో చాలా క్యూట్గా ఉంటాయి. నాకు బాగా నచ్చినాయి ఇయర్ రింగ్స్. 590 రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో. అండ్ మీకు ఒకవేళ కనుక ఈ సెట్ కావాలంటే సెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. సెట్ వచ్చేసి షార్ట్ సో లెంత్ వచ్చేసి ఇది జస్ట్ 24 ఇంచ్ లెంత్లోనే అండి. అన్ని 30 ఇంచ్ లెంత్లో చూపిస్తున్నాను కదా, బట్ ఇది మాత్రం జస్ట్ 24 ఇంచ్ లెంత్లోనే వచ్చింది. సీజెడ్ స్టోన్స్ విత్ బ్లాక్ స్టోన్స్తో వచ్చిందనమాట. ఇప్పుడు ఇందాక చూపించిన సెట్ ఇది మీకు రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో ఇలా బుక్ చేసుకోవాలనుకున్నా సరే బుక్ చేసుకోవచ్చు. సో 690 ప్లస్ 590 1280. సో యూ కెన్ పే ఫర్ బోత్ 1200 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. అన్కట్స్ ఉంటాయండి మనకి మెయిన్గా. ఆల్మోస్ట్ ఆల్ మైక్రో గోల్డ్ పాలిష్కి అన్కట్స్ అనేవి ఎక్కువగా రావు, ఎందుకంటే అన్కట్స్ తట్టుకోవన్నమాట అంత హీట్ని. ఒరిజినల్ క్వాలిటీ యూజ్ చేస్తే తప్పించి మళ్ళీ మనకి అది తట్టుకోదు. అండ్ నేను ఒకటి చెప్తాను, మైక్రో గోల్డ్ పాలిష్ ఇది ఇన్ని డేస్ వేసుకున్నా సరే కలర్ షేడ్ అవ్వదు అని చెప్పేసి. సో అది ఒరిజినల్ మైక్రో గోల్డ్ పాలిష్ కాబట్టి నేను అంత అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. నార్మల్గా వేరేవైతే మాత్రం మైక్రో గోల్డ్ పాలిష్ అని చెప్పి అమ్ముకున్నా సరే మిమ్మల్ని మోసం చేసినట్టు అయితే తప్పించి కలర్ మాత్రం ఆగదు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి లూపు. సో ఫర్దర్గా మళ్ళీ మీరు వేరే ఏదైనా వేసుకోవాలన్నా సరే వేసుకోవచ్చు. అండ్ ఇది డిటాచింగ్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. జస్ట్ ఇక్కడ ఒక పిన్ వచ్చింది కదా, ఈ పిన్ తీసేసుకొని మీరు వేరే దేనికైనా సరే వేసుకోవచ్చు. అండ్ ఈ పిన్స్ అటాచ్ చేసుకొని వేరే ఏదైనా 2 సైడ్ పెండెంట్ ఉన్నా సరే వేసుకోవచ్చు. మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. బిగ్ సైజ్ వితౌట్ ఎనీ స్టోన్స్, బట్ బిగ్ సైజ్లో వచ్చినాయి. బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుందండి ఆబ్వియస్లీ. మైక్రో గోల్డ్ పాలిష్ రెగ్యులర్గా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఇవైతే మువ్వల హారాలకు కూడా యూజ్ అయిపోతాయి మీకు. అండ్ ప్రైస్ వచ్చేసి 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓపిక్గా నా
బాధంతా విన్న మహిళా మనులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరందరూ ఆణిముత్యాలేనండి. ఎవరైతే లైక్ చేస్తున్నారు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎవరైతే ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నారు, ఎవరైతే నెగటివ్స్ పెట్టట్లేదు, ఎవరైతే అసలు నిజంగా చెప్తున్నాను కదా, మళ్ళీ అదే వర్డ్ యూజ్ చేస్తున్నాను, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ మంచి పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు అని అంటే హ్యాట్స్ ఆఫ్, అంటే హ్యాట్స్ ఆఫ్ అంతే ఇంకా. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ వైట్ అండ్ పింక్ కలర్, పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో, వైట్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చక్కగా ఉన్న ఇయర్ రింగ్స్ మంచి స్మాల్ సైజ్లో వచ్చినాయి అనమాట. బ్యాక్ సైడ్ అయితే స్టోన్ ఫిట్టింగ్ రాలేదు, కానీ స్క్రూ బ్యాక్ అయితే వచ్చింది. అండ్ ఇయర్ రింగ్ మందం కూడా చూసుకోండి, మనకి ఏదో పత్తులాగా చెవికి అంటి పెట్టుకున్నట్టుగా ఉండవు ఇవి. మైక్రో గోల్డ్ అంటే ఇంకా మైక్రో గోల్డ్ అంతే. అండ్ దట్టు మనం చాలా స్పెషల్ ఐటమ్స్ మన కోసం మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో స్పెషల్గా తెప్పించుకుంటూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 490 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. చక్కగా ఉన్న ఇయర్ రింగ్స్ అండ్ చెవికి పెట్టుకుంటే ఎవరికైనా సరే సెట్ అవ్వాల్సిందే, అవ్వకపోవడం అనే ముచ్చటనే లేదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విత్ మనులు, మహిళా మనులకి రియల్ మనులతో చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. కింద ఒరిజినల్ మనులు యూజ్ చేసాము ఇక్కడ. సో ఇక్కడ అంతా కూడా మనులు యూజ్ చేసామండి, ఒరిజినల్ మనులు. ఏవి మనకి క్యారెట్ లెక్కన ఇచ్చేవి. పర్ క్యారెట్ వచ్చేసి ఇవి 28 రూపీస్ ఏమో పడుతున్నాయి. పర్ క్యారెట్కి ఎన్ని వస్తాయి అనేది నాకు ఇంకా ఐడియా లేదు. నేను జస్ట్ బీట్స్ కౌంట్ కింద మీకు టేకప్ అయితే చేస్తాను ఆర్డర్. సో మనకి ఫ్రంట్ అంతా కూడా ఇట్లా మ్యాంగోస్ డిజైన్ వచ్చేసి, దాంట్లో కూడా చిన్నపాటి రియల్ కెంపులు ఇచ్చేసి, ఇక్కడ ఈ ప్లేస్లో కూడా రియల్ కెంపు, ఇక్కడ మనీ. సో రెండు కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ షైన్తో అండ్ ఈక్వల్ గోల్డ్ లుక్తో వచ్చినాయి అనమాట. బ్యాక్ సైడ్ అయితే పుషర్ ఉంటుంది. అండ్ బుట్ట కమ్మలు అంటే ఇంకా బుట్ట కమ్మలే అండి. కింద మంచి బుట్ట వచ్చింది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బుట్టలాగా ఉన్న బుట్ట అన్నమాట. అంటే నార్మల్గా చెక్క బుట్టలు ఉంటాయి కదా, సో ఆ విధంగా అనమాట. నిండుగా ఉంది, నిండు కుండలాగా. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మనుల్లో మీకు ఏదైనా సెట్ ఉన్నా సరే, లేదంటే ఇండివిజువల్గా యూజ్ చేసుకోవడానికైనా సరే, సూపర్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ 1090 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాల్సి ఉంటుంది. సో స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత అవైలబుల్ ఉందా లేదా అని కూడా అడగాలి. కొంతమంది ఏం చేస్తారంటే పెట్టేసి వదిలేస్తారనమాట, వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి. బట్ మీరు ఎందుకు పంపించారో అనేది నాకు అర్థం అవ్వదు. సో అవైలబుల్ ఉందా లేదా అని అడిగి, అవైలబుల్ ఉంది అని అంటే పేమెంట్ చేయండి. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే 250 రూపీస్ పే చేసేసేయండి, మీకు ఆర్డర్ అనేది బుక్ అవుతుంది అండ్ షిప్ కూడా అవుతుంది. అండ్ 7 to 10 వర్కింగ్ డేస్ టు డెలివరీ ఫర్ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ అండి. అండ్ 2 to 5 వర్కింగ్ డేస్ టు డెలివరీ ప్రీ బుకింగ్స్లో, అది కూడా విత్ ఇన్ హైదరాబాద్ అయితే, అంటే జగిత్యాల టు హైదరాబాద్ మధ్యలో ఉన్న ఊర్లకైతే 2 to 5 వర్కింగ్ డేస్లోనే డెలివరీ అవుతుంది. కొన్ని పల్లెటూర్లకైతే మాత్రం 7 to 10 వర్కింగ్ డేస్ టు డెలివరీ. ఎందుకంటే అన్నిసార్లు మనకి ఇండియా పోస్ట్ సర్వీస్ అనేది ఫాస్ట్గా ఉండదు కాబట్టి. ఓకే, సో అన్ని ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. ఒకసారి డీప్ లుక్ కేసెస్ ఏంటంటే ఎట్లున్నాయి ఏంటి ఈరోజు అసలు ఏం చూపించింది, మళ్ళీ కంప్లీట్ వీడియో చూడకుండా ఈ వీటిలలో ది బెస్ట్ ఏది అనేది మీరు ఇక్కడ చూసేయచ్చు. బ్యూటిఫుల్గా ఉన్న ఇయర్ రింగ్స్ అయితే. అండ్ టోటల్గా వచ్చేసి 12 పేర్ చూపించాను, 12 డిజైన్స్ ప్లస్ 1 బ్లాక్ బీడ్. టోటల్గా 13 ఐటమ్స్ చూపించాను ఈరోజు కలెక్షన్లో. మీకు వీటిలలో ఏది బాగా అనిపించింది అనేది నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఫేవరెట్ చెప్పనా, ఇదొకటి, 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 అన్నీ ఇష్టమే. ఇవి కూడా బాగున్నాయండి, స్టడ్ ప్యాటర్న్లో చిన్నగా ఇట్లా ఏమంటారు, ట్రెడిషనల్ లుక్ తీసుకొచ్చుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఓపిక్గా విన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి, కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవుతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్, టేక్ కేర్.